శ్రీమాత్రే నమః. భారతంలో ఉండేటువంటి జ్యోతిష వాస్తు భాగాలను తెలుసుకుంటున్నాం. ఉత్తర అభిమన్యుల కన్యలంతో అజ్ఞాతవాసం పూర్తవుతుంది. పాండవులకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణ పరమాత్మని రాయబారిగా పంపడానికి వీరు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ధర్మరాజు ధర్మం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి రక్తపాతం ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో అర్ధరాజ్యం ఇచ్చినా లేదా 5 ఏళ్ళు ఇచ్చినా పర్వాలేదని చెప్పి రాయబారంగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన అవతరించినటువంటి అవతారం యొక్క లక్ష్యం కానీ లేదా పాండవులు అవతరించినటువంటి అవతార లక్ష్యం కానీ నెరవేరడానికి ఖచ్చితంగా కురుక్షేత్ర సంగ్రామం జరగాలి కాబట్టి ఆయన ధర్మరాజుకి వ్యతిరేకమైనటువంటి నక్షత్రంలో అక్కడికి వెళ్ళి దుర్యోధనుడికి అనుకూలమైనటువంటి నక్షత్రంలో రాయబారానికి వెళ్ళడం జరుగుతుంది. అది దుర్యోధనుడికి అనుకూలంగానే ఆ రాయబారం సాగుతుంది. మొత్తం మీద యుద్ధానికే దుర్యోధనుడు సిద్ధపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.